ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు. పాలసముద్రం మధ్యలో ఆదిశేషుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్న మహావిష్ణువు ఆయన పాదాల వద్ద ఎంతో భక్తితో ప్రేమతో కూర్చొని పాదాలను మృదువుగా ఒత్తుతున్న లక్ష్మీదేవి. అది చూసిన నారదుడు ఆశ్చర్యపోయాడు. అమ్మా లక్ష్మీదేవి, మీరు జగత్తుకే ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవత, అందరూ మీకు నమస్కరిస్తారు. అలాంటి మీరు ఎందుకు ఎప్పుడు విష్ణుమూర్తి పాదాలు నొక్కుతూ ఉంటారు అని వినయంగా అడిగాడు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వింది. నారద, నీవు అడిగింది కేవలం ప్రశ్న కాదు, లోకానికి తెలియాల్సిన గొప్ప రహస్యం అని చెప్పింది. అంతలో మహావిష్ణువు కూడా చిరునవ్వుతో నారదుని చూసి, లక్ష్మీదేవి చెప్పే మాటలను శ్రద్ధగా విని నారద అన్నాడు. లక్ష్మీదేవి మాట్లాడడం ప్రారంభించింది. ఈ జగత్తులో ధర్మం ఉన్న చోటే నేను నిలుస్తాను. ధర్మానికి ఆధారం మహావిష్ణువు. ఆయన జగత్తును కాపాడుతాడు. ఆయన పాదాల వద్ద సేవ చేయడం అంటే ధర్మానికి సేవ చేయడం. నారదుడు మరింత ఆసక్తిగా ఉన్నాడు. అమ్మా, కానీ మీకు జగన్మాత, మీరే సంపదకు అధిపతి కదా. అప్పుడు లక్ష్మీదేవి మృదువుగా నవ్వింది. నారద, సంపద ఉన్నవారికి అహంకారం వస్తే ఆ సంపద నాశనం అవుతుంది. అందుకే నేను ప్రపంచానికి వినయం నేర్పించడానికి ఇలా ఉంటాను. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, సేవాభావం ఉండాలని నేర్పించడానికి నా స్థానం విష్ణువు పాదాల దగ్గర. నారదుడు క్షణం మౌనంగా నిలిచిపోయాడు. అప్పుడే మహావిష్ణువు మాట్లాడాడు. నారద, ఈ ప్రపంచంలో చాలామంది సేవ చేయడాన్ని చిన్నదిగా భావిస్తారు. కానీ నిజమైన ప్రేమ ఉన్న చోట సేవ ఉంటుంది. లక్ష్మి నన్ను సేవిస్తుంది అంటే అది బానిసత్వం కాదు, పరమ ప్రేమ. ఈ మాటలు విన్న నారదుడు హృదయం భక్తితో నిండిపోయింది. అయితే అతనికి మరొక సందేహం వచ్చింది. ప్రభు, మీ పాదాలకు అంత మహిమ ఏమిటి? అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడు. నా పాదాల నుంచే గంగాదేవి ఉద్భవించింది. నా పాదాలను ఆశ్రయించిన వారికి నేను కాపాడుతాను. అందుకే లక్ష్మి నా పాదాలను సేవిస్తుంది. అది లోకాలకో బోధ. ఇంతలో వైకుంఠం అంతా దివ్యకాంతితో నిండిపోయింది. దేవతలు నారాయణ నారాయణ అని జపించడం ప్రారంభించాడు. నారదుడు చేతులు జోడించి అన్నాడు. అమ్మా లక్ష్మీదేవి, ఇప్పటి వరకు నేను చూసింది కేవలం పాదసేవ అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. అది ప్రేమ, వినయం, ధర్మం, భక్తి కలయిక అని. లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ చెప్పింది. ఎక్కడ భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం ఉంటుందో, ఎక్కడ అహంకారం లేకుండా ప్రేమ ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నేనే శాశ్వతంగా నివసిస్తాను అని చెప్పగానే వైకుంఠంలో శంఖానాదం వినిపించింది. నారదుడు ఆనంద బాష్పాలతో నారాయణ నారాయణ అంటూ భూలోకానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ఈ గొప్ప రహస్యాన్ని మానవులకు చెప్పాలని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి విష్ణు పాదాలను నొక్కడం అనేది బానిసత్వం కాదు, ప్రేమకి, వినయానికి, ధర్మానికి, గౌరవానికి ప్రతీక.